హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారేడ్ మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రియల్‌మీ నుంచి 14 ప్రో గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ అయితే మనకి జనవరి 16థ్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్‌గా ఇదే రోజు అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ దాని ఈవెంట్ అయితే జరుగుతుంది కాబట్టి ఇందులో మనం ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి ఈ మొబైల్‌లో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో మనకు 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఒకటి 14 ప్రో ఒకటి, అలాగే 14 ప్రో ప్లస్ ఒకటి. అయితే రీసెంట్ వీడియోలో మనకు 14 ప్రో ప్లస్ గురించి అయితే చెప్పాను. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే 14 ప్రో గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ ఎలా ఉంది? దీని డీటెయిల్స్ ఏంది? దీని స్పెసిఫికేషన్ ఏ విధంగా ఉన్నాయి? ఈ స్పెసిఫికేషన్‌కి మొబైల్ వర్తా కాదా? ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానెల్ చూస్తున్నారో ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చింది, కొంచెం కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ చూసుకునేసరికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్యానెల్ అనేది కొంచెం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఎక్కడ చేంజ్ అయిందంటే మనకు కూల్ వాటర్‌లో మొబైల్ వాడితే మాత్రం దాని బ్యాక్ ప్యానెల్ అనేది కొంచెం డీసెంట్‌గా మనకు కలర్ వైస్‌గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ చూడనికి కూడా లుక్ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. అది మార్బుల్ ఫినిష్‌లో మనకి కూల్ వాటర్‌లో పడితే మాత్రం దాని కలర్స్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ డిజైన్ అయితే నేను అనుకుంటున్నాను. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదా ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దానికోసం యానిమేషన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అది వాటర్‌లో పడితే ఏ రకంగా చేంజ్ అవుతుందో దాన్ని యానిమేషన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. అది నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కెమెరా దగ్గర లుక్ కూడా కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ లగ్జరీ వాచ్ డిజైన్ అనేది నాకైతే 2 చాలా అద్భుతంగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యానెల్ చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా డిజైన్ విషయం పక్కా పెడితే మనకి ఇందులో మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి రియల్‌మీ 14 ప్రోలో ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకి 7300 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మాత్రం కొంచెం చిప్‌సెట్ అని చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చి మనకి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఎంత లేదని మనకు ఒక 2.58 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. దీని యాంటిటీ స్కోర్ అయితే ఇంకా మనకి లీకేజ్ అయితే జరగలేదు. అయినా కూడా మనకి ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అనేది కొంచెం ఎక్సలెంట్‌గా వర్క్ అవుతది. అలాగే మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి లాగ్ ఇష్యూస్ అనేది ఎక్కడ జరిగే అవకాశాలు లేవు. ప్రాసెసర్‌లో మనకి బెస్ట్ పాయింట్ ఏంటంటే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్‌లో కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎవరైతే బీజీఎంఐ గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్ అనేది. ఎందుకంటే మనకు 90 ఎఫ్‌పీఎస్‌లో, 60 ఎఫ్‌పీఎస్‌లో గేమ్ అనేది విత్ స్మూత్‌నెస్ హ్యాండిల్ చేస్తారని చెప్తున్నారు ప్రాసెసర్ అయితే. చూడాలి మరి ఎంతవరకు అయితే నిజమో అని తెలుసుకోవాలి. అయినా ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. ఈ ప్రాసెసర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే డిస్ప్లేషన్‌కెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 144 రిఫ్రెష్ లభిస్తుంది. అంటే 144 నుంచి మనకు 340 వరకు అయితే రిఫ్రెష్ రేట్ పెంచుకునే అవకాశం ఉంటది కాబట్టి స్మూత్‌నెస్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మీకు అర్థమై ఉంటది స్మూత్‌నెస్ ఎలా ఉంటదో. అలాగే మనకి 3డీ కర్వ్ డిస్ప్లే లభిస్తుంది కాబట్టి ఇంకా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటది. పంచ్ హోల్‌తో లభిస్తుంది డిస్ప్లే అనేది. అలాగే బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 4000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రైట్‌నెస్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే వీడియోస్ చూసుకుంటారో వాళ్ళకైతే ఈ బ్రైట్‌నెస్ అనేది చాలా ఎక్సలెంట్‌గా వర్క్ అవుతది. సన్‌లైట్‌లో కూడా మనకు బ్రైట్‌నెస్ అనేది కొంచెం కంఫర్ట్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. అలాగే విత్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్స్ ఉంది. అలాగే మనకి డిస్‌ప్లేలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లేలో చూసుకుంటే మాత్రం 1.5K రెజల్యూషన్‌తో పాటు మనకి ఇంకో కార్నింగ్ గొల్లగాస్‌తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. డిస్‌ప్లేలో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా డిస్‌ప్లే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డిస్‌ప్లే స్పెసిఫికేషన్ మీకు నచ్చినా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ డిస్‌ప్లే అని నేను అనుకుంటున్నాను. ఇది విజువల్స్ మీకైతే కలర్స్ కూడా మనకి నేచురల్‌గా చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. కలర్స్ వైస్ చూసుకున్నా కూడా 1.6 మిలియన్ కలర్స్ అనేవి నేచురల్‌గా వర్క్ అవుతాయి మనకి డిస్‌ప్లేలో చూసుకుంటే. చాలా బెస్ట్ డిస్‌ప్లే అయితే నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశ్యం ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, కెమెరా డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. 3 కెమెరాస్ అనేవి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే మాత్రం 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ వచ్చి మనకి సోనీ సెన్సార్ ప్లస్ ఐఎంఎక్స్ నుంచి 882 సెన్సార్. ఇందులో పోర్ట్రైట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. అలాగే సెకండరీ కెమెరా వచ్చి మనకు 13 మెగా పిక్సెల్. ఇది వచ్చి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఫోర్త్ వన్ కెమెరా వచ్చి 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా. ఈ 3 కెమెరాలు చేసుకొని మనం 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఫుల్ హెచ్‌డీలో 60 ఎఫ్ఎస్ వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఓన్ డీసెంట్ వర్క్‌లో మనకి. అలాగే విత్ మనకి ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్టికల్ స్టెబిలైజర్ వీడియో రికార్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్‌గా తీసుకోవచ్చు ఇందులో చూసుకుంటే మాత్రం. ఓవరాల్‌గా కెమెరా డిపార్ట్‌మెంట్ కూడా కొంచెం బెటర్ అనిపించింది. ఇందులో కెమెరాలో ఒక ప్లస్ పాయింట్ ఏందంటే మనకి ఎరేజర్ ఉంటది. అలాగే మనకి క్లియర్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటది. చాలా బెస్ట్ వీడియో రికార్డింగ్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ దగ్గర చూసుకుంటే మాత్రం ఎక్కడ మనకు తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఇది కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే లభిస్తున్నాయి. బ్యాక్ సైడే కాదు, ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్ఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఓవరాల్‌గా మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం డీసెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్‌గా నాకు కెమెరానే కాదు ఫ్రెండ్స్, డిస్‌ప్లే నచ్చింది. అలాగే ప్రాసెసర్ కూడా నచ్చింది. వీళ్ళు పెట్టే ప్రైస్‌లో చూసుకుంటే మాత్రం ఇవి నాకైతే వర్త్ అనిపించినాయి. మీ ఉద్దేశం ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. లాస్ట్ ఎండింగ్‌లో కూడా మీకు ప్రైస్ అనేది క్లారిటీగా చెప్పేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు ఆ క్లారిటీ అనేది వచ్చేస్తది. దీన్ని కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అనేది. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ విషయం చూసుకుంటే మాత్రం 6000 ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది.
అలాగే మనకు 45 వాట్ సూపర్ బుక్ చార్జర్ లభిస్తుంది. ప్లస్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది. కాబట్టి ఓవరాల్‌గా మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అయినా మనకు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి మొబైల్ అయితే అంత వెయిట్ అయితే ఉండదు. మనకు బ్యాటరీ తయారయ్యే పద్ధతి చూసుకుంటే మాత్రం సిలికాన్ కార్బన్‌తో అయితే బ్యాటరీ తయారైంది కాబట్టి మొబైల్ అయితే కొంచెం వెయిట్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఏ మొబైల్ తీసుకున్నా కూడా మనకి సిలికాన్ కార్బన్‌తో అయితే బ్యాటరీస్ అనేవి తయారవుతున్నాయి కాబట్టి హెవీగా బ్యాటరీ ఇచ్చినా కూడా మనకి బ్యాటరీ వెయిట్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు మొబైల్ వెయిట్ అనేది అంత ఉండదు. మనకు బ్యాటరీ అంత పెరిగినా కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. మొబైల్ చేతిలో పట్టుకొని కూడా మనకు క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ అలాగే మనకి హ్యాండ్ ఫీలింగ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ చూసుకుంటే మాత్రం ఇది ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి రియల్‌మి యూఐ 6 లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ తప్పకుండా లభిస్తాయి. అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినప్పుడు మనకి బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. 128 స్టోరేజ్ లభిస్తుంది. విత్ మనకు 8 జీబీ ర్యామ్ అలాగే మనకి 2 ఫిట్ స్టోరేజ్ లభిస్తుంది. ఇక్కడ ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పిడిఆర్5 ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుంది. ఈ ర్యామ్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది. 8 జీబీకి విత్ 8 జీబీ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. టోటల్‌గా మనకి 16 జీబీ ర్యామ్ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఓవరాల్‌గా మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ర్యామ్ కెపాసిటీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ కూడా ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP66, 68, 69 రేటింగ్ కూడా లభిస్తున్నాయి కాబట్టి ఓవరాల్‌గా మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే అన్ని స్పెసిఫికేషన్ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఏ రకంగా చూసుకున్నా కూడా మొబైల్‌లో మనకి ఇది తక్కువుంది అని చెప్పే అవకాశం అయితే లేదు. అన్నీ ఓవరాల్‌గా చాలా బెస్ట్ అయితున్నాయి. ఇవైతే నాకు చాలా బెటర్‌గా నచ్చినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నా మాత్రం ఈ డీసెంట్ లుక్ అయినా కూడా మనకి స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈసారి విన్నర్ అయితే మనకి రియల్‌మి నుంచి రియల్‌మి 14 ప్రో, 14 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ అయితే చాలా హిట్ అవుతాయని అనుకుంటున్నాను. మీ ఉద్దేశ్యం ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఏమన్నా స్పెసిఫికేషన్ తక్కువైనా కూడా మీరు కామెంట్‌లో అయితే రిప్లై అయితే అడగండి. వాటి గురించి కూడా మళ్ళీ రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇప్పటివరకు లీక్ అయిన స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉంది. ప్రైస్ విషయానికొస్తే ప్రైస్ ఎంత లేదన్నా మనకు 30,000లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ నుంచి చూసుకుంటే మాత్రం లీక్ అయిన పరంగా చూసుకుంటే మాత్రం 30,000లో లాంచ్ చేసే బదులు ఒక 28, 27,000లో లాంచ్ చేస్తే మాత్రం చాలా హిట్ అవుతదని అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. మీరు ఎంత వరకు అయితే ప్రైస్ పెడదాం అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మీరు ఏ ప్రైస్ గెస్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్‌ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం కామెంట్‌లో అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.